ఇదొక దీనమైన వీధి కుక్క గాథ. పుట్టిన 10 రోజుల తర్వాత రోడ్డున వెళ్తున్న కారు ఢీకొని వెనకాల 2 కాళ్ళు తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. నిజంగా బాధాకరం. మనం చూడొచ్చు, ఆ కుక్కపిల్ల తల్లి మరియు తండ్రి పిల్ల కుక్క పడుతున్న బాధకు తీవ్రంగా బాధపడుతూ ఆప్యాయంగా ఆవేదనతో స్పర్శిస్తున్నాయి. యాక్సిడెంట్ అయిన రోజు అయితే కదల్లేని స్థితిలో ఉన్న పిల్ల కుక్క చుట్టూ చీమలు చుట్టుముట్టి హృదయ విదారకంగా అలమటించసాగింది. ఈ దృశ్యాలు మా కంట పడగానే దానిని సురక్షితమైన స్థలానికి చేర్చి ప్రతిరోజు పాలు మరియు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో దానిని దగ్గరలో ఉన్న పశువుల వైద్యశాలకు తరలించాలని చూసిన తల్లి తండ్రి అయిన 2 కుక్కలు గట్టిగా అరుస్తూ పైకి వస్తూ అనుమతించలేదు. ఎండ వేడి పడకుండా సురక్షితంగా రాత్రి పగలు సంరక్షణ చేస్తూ ఆహారం పాలు అందించడం వల్ల శక్తి పుంజుకొని మెల్లిమెల్లిగా నడవడం ఆరంభించింది. మొత్తానికి వారం రోజుల్లో మా కళ్ళ ముందరే బుడిబుడి నడకలు వేస్తూ మళ్ళీ నడక ప్రారంభించింది. నిజంగా చాలా సంతోషం వేసింది. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో తెలియజేయండి.